ట్రైనీ విద్యార్థురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంలో స్థానిక వైద్యులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు శనివారం నాడు నిరసన ర్యాలీని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గౌతి శిరీష ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్డు మీదుగా కాశీబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అత్యాచారం, హత్య చేసిన ఘటనలో నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పూర్తి న్యూస్ పలాస శివజ్యోతి. వాళ్ళకు రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఇన్సిడెంట్ 9వ తారీఖు జరిగింది. ఈ రోజు 17వ తారీఖు వరకు కనీసం ఆ గ్యాంగ్ రేప్ అని చెప్పారు. సో అందులో ఇన్వాల్వ్ అయిన కల్పిట్స్ అందరూ ఎవరెవరో కూడా ఇంతవరకు గవర్నమెంట్ అనేది మనకి ప్రూవ్ చేయలేకపోతుంది. సో ఒక్క కల్పిట్ మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా గ్యాంగ్ రేప్ అని ఆల్రెడీ చెప్పారు. సో ఎవరెవరైతే కల్పిట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి నిర్భయ ఇన్సిడెంట్ లో ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేశారో అలాగే చేసి ప్రతి ఒక్కరికి ఇలాంటిది రిపీట్ చేయాలంటే కూడా భయం వచ్చేలాగా, ఒక వణుకు పుట్టేలాగా చేయాలి. అలాగే ఏంటంటే నెక్స్ట్ ఆడపిల్లల్ని కనడానికి కానీ ఎందుకు భయపడుతున్నారు అంటే ఇలాంటి సమాజంలో పెంచాల్సి వస్తుందని చాలా మంది కూడా ఆడపిల్లల్ని కనడానికి, ఆడపిల్లల్ని పెంచడానికి చాలా వరకు భయపడుతున్నారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి యానం రామనారాయణ రెడ్డి సాదర వీడ్కోలను పలికారు. శనివారం నాడు నెల్లూరు జిల్లాలో అక్షర విద్యాలయ క్యాంపస్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, స్వర్ణ భారత ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి విచ్చేశారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకోగానే తిరుగు ప్రయాణమైన భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఉపరాష్ట్రపతికి అందజేశారు. వీడ్కోలు పలికిన వారిలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఐజీ రాజీవ్ కుమార్ మీనా, డిఐజీ షిమేషి బాజ్పాయ్, ఎస్పీ సుబ్బారాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు, సీనియర్ జర్నలిస్ట్, చిత్తూరు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కె విజయ్ శర్మ ఆధ్వర్యంలో అష్టోత్తర ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆ ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు తెలిపారు. ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అనంతేశ్వర స్వామికి ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. नमो वयं वै श्रवणाय ब्रह्मणे तमेकावान् कामकामाजमस्तुं कामेश्वरो वै श्रवणो दातु विवेराज वै श्रवणाय महाराजाय नमः। ॐ तद्ब्रह्मा ॐ तद्वायु ॐ तदात्मा ॐ तत्सत्यं ॐ तत्सर्वं ॐ तत्पुरो नमः। अन्नस्तनदिगुणायां विश्वमूर्तिरूपं विज्ञत्वं वक्कारतरन्द्रत्वं रुद्रत्वं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः पंचमा. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన ఎత్తైన కొండపై కొలువుదీరిన పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీనివాసునికి గానామృత కళ్యాణోత్సవం నిర్వహించినట్లు ఆ దేవస్థానం ఈవో మాణికల రాంబాబు తెలిపారు. ద్వారకా, తిరుమల, వాడపల్లి తదితర దేవాలయాల్లో కళ్యాణోత్సవాల సందర్భంగా ఈ బృందం ఇప్పటికే 95 దేవాలయాల్లో శ్రీనివాసుని కళ్యాణోత్సవాలు నిర్వహించారని ఆయన తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. सर्वैस्य पूर्वैराचार्य
like, share, subscribe our channel.